కాకతీయుల వైభవానికి నిదర్శనమైన వరంగల్ కోట ఇది. ఈ ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. కోటలో మనకి కనిపించే శిలా తోరణ స్తంభాలు, స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయం, కుష్మహల్ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. 1199వ సంవత్సరంలో గణపతి దేవుడు దీన్ని ప్రారంభించగా ఆమె కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. కోట లోపలికి వెళ్ళాలి అంటే శత్రు దుర్భేద్యమైన 3 ప్రాకారాలు దాటి వెళ్ళాలి. ఆ ప్రాకారాల గోడల ఎత్తులు 30 అడుగుల కంటే పైనే ఉంటాయి. ఈ కోటకి 4 వైపులా పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు, కీర్తి తోరణ శిల్పాలు అని పిలుస్తారు. ఈ కళాతోరణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నంగా ప్రకటించుకుంది. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా వారు నిర్మించిన దేవాలయాలు, వారు వినియోగించిన భవనాలు, రాజప్రాసాదాలు, వాస్తు కళా నైపుణ్యాలకు, రాజ టీవీకి నిదర్శనాలుగా మన కళ్ల ముందే ఉన్నాయి. 1296లో దేవగిరిని స్వాధీనం చేసుకున్న తర్వాత తుగ్లక్ సుల్తాన్ల కన్ను ఆంధ్రదేశంపై పడింది. సంపదతో తొలుతొగుతున్న ఓరుగల్లుని ఎలాగైనా దోచుకోవాలనుకున్నారు. 3 సార్లు దాడి తర్వాత పూర్తిగా ఓరుగల్లు కోటని ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం శిథిలమైపోయిన ఓరుగల్లు కోటను మాత్రమే చూడగలుగుతున్నాం. తుగ్లక్లు చేసిన దాడి ఏ విధంగా ఉంది అంటే దేవతా ప్రతిమల యొక్క ఏ ఒక్క ఫేస్ ని మనం ఈ శిథిలాల్లో కూడా చూడలేం. దగ్గరగా ప్రతి శిల్పాన్ని గమనించినట్లయితే ఓరుగల్లు కోటలో దండయాత్రలు ఎంత తీవ్రంగా జరుగుంటాయి అనేది మనకి తెలుస్తుంది. కోట శిథిలమైనప్పటికీ ఇప్పటికీ ఆ అవశేషాల్లో కూడా శిల్పకారుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించవచ్చు. కోట చుట్టూ ఎక్కడ చూసినా మనకి ఆలయాలే కనిపిస్తాయి. రాణి రుద్రమదేవి కాలంలో ఈ కోట శత్రు దుర్భేద్యంగా బలపరిచింది. ఈ వరంగల్ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. శాతవాహనుల తరువాత తెలుగు జాతిని సమైక్యం చేసి ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొచ్చింది ఈ కాకతీయులే. ఎన్ని దండయాత్రలో ధ్వంసమైనప్పటికీ కాకతీయుల యొక్క కళా వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఓరుగల్లు కోట యొక్క గొప్పతనం మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.